శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఓ బెడ్డింగ్ సెంటర్ లో కర్ణాటక వాసి హత్య కేసులో 8 మందిని నిందితులను అరెస్ట్ చేసినట్లు హిందూపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ రాజగోపాల్ నాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. 25వ తేదీ మైపాల్ అనే వ్యక్తి సాయి కిరణ్ బెడ్డింగ్ సెంటర్ లో చనిపోయి ఉన్నాడని బెడ్డింగ్ సెంటర్ నిర్వాహకులు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా మైపాల్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన మిడిగేసి మండలం చంద్రబావి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మహిపాల్ గా చనిపోయిన వ్యక్తిని గుర్తించి విచారణ చేపట్టగా 8 మంది నిందితులు తమ సెల్ ఫోన్ చోరీకి గురైందని ఆ చోరీ మైపాల్ చేశాడని అనుమానంతో అతన్ని 25వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు నిందితులు మద్యం సేవించి మైపాల్ ను చిత్రహింసలు పెట్టి చావబాదడంతోనే మైపాల్ మృతి చెందాడని సిఐ రాజగోపాల్ నాయుడు తెలిపారు. వీరు మైపాల్ చనిపోయాడని పరారు కావడంతో ప్రత్యేక బృందాలతో ఛేదించి ఈ నిందితులని హిందూపురం పట్టణంలోని గుడ్డం చెరువులో ఉండగా అరెస్ట్ చేసి పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి అంబేద్కర్ సర్కిల్లోని సాయి కిరణ్ బెడ్డింగ్ సెంటర్ లో విఆర్ఓ పోలీసులు సంఘటన స్థలంలో పరిశీలించి అక్కడి నుంచి పరిగి బస్టాండ్ లో ఓ వైన్ షాప్ లో వారు మద్యం తీసుకుని సేవించిన ప్రాంతాన్ని కూడా పరిశీలించి అక్కడి నుంచి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బోయపేట మొబైల్ నిందితుడి సెల్ ఫోన్ చనిపోయిన వ్యక్తి తాకట్టు పెట్టాడని అక్కడికి నిందితుడిని తీసుకెళ్లామని చెప్పడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడి నుంచి వాల్మీకి సర్కిల్లో ఓ వైన్ షాపులో నిందితులు మరలా మద్యం సేవించి చనిపోయిన మహిపాల్ ను బోయపేట రోడ్డులో నిందితులు కొట్టారని తెలుపగా ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించి అక్కడి నుంచి వెడ్డింగ్ సెంటర్ కు నిందితులు తీసుకువచ్చి చావబాది హత్య చేసినట్లు వారు తెలపడంతో సీన్ రీక్రియేషన్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టామని కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు సిఐ రాజగోపాల్ నాయుడు తెలిపారు. 25 ఒక మర్డర్ జరిగింది సాయి కిరణ్ బెడ్డింగ్ సెంటర్ హిందూపూర్లో అని రాత్రి 8 గంటలకల్లా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే వెళ్ళి ఆ సీన్ ప్రొటెక్ట్ చేసి ఎవరు చనిపోయిందని చూస్తే మహిపాల్ అని కర్ణాటక అతను చంద్రబావి నగర్ తుమ్కూరు జిల్లా అని తెలిసింది. వెంటనే అక్కడ విచారించి సీసీటీవీ ఫుటేజ్లంతా పరిశీలించి మృతుడి ఐడెంటిటీ కనుక్కున్నాం. తర్వాత మేము అక్కడ ఉండే వాళ్ళని విచారించాం. మాకు తెలిసిన విషయం ఏంటంటే 22వ తారీఖు సాయంత్రం వాసు కుమార్ అనే వ్యక్తి ఆ బెడ్డింగ్ సెంటర్కి వచ్చి అక్కడ బెడ్ తీసుకొని పడుకున్నారు. అతని పక్కనే ఈ మృతుడు మహిపాల్ అనే అతను కూడా ఉన్నాడు. 23 ఉదయం అతని ఫోన్ దొంగిలించినారు ఎవరో అని తెలుసుకున్నారు. ఫోన్ కనబడలేదు. పక్కనే ఉండే వాసు కుమార్ వచ్చి మన మహిపాల్ని అడిగాడు. నేను దొంగిలించలేదన్నారు. తర్వాత అదంతా వెతికాడు ఆ బెడ్డింగ్ సెంటర్లో. ఆ రోజు ఏమీ దొరకలేదు 23. మళ్ళా 24 ఉదయం నేను బెంగళూరుకి చెందినోడని వాసు కుమార్ నికారాపోర్ట్ పెనుగొండలో పనిచేస్తానని తనకు ఆ సెల్ ఫోన్ అందులో కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ మేనేజర్గా ఉంటే కొంచెం మెటీరియల్ ఉందని చెప్పాడు. వెంటనే అక్కడ ఉండేటటువంటి సురేష్ అనే అతను అతనికి చెప్పింది ఏంటంటే ఈ మైపాల్ అనే అతను 3 నెలల నుంచి ఇక్కడే పడుకుంటాడు, ఇక్కడ లేబర్గా పనిచేస్తాడు, ట్రాక్టర్ డ్రైవర్గా అని చెప్పాడు. వాళ్ళిద్దరూ కలిసి అతన్ని కొట్టారు. ఇంకా ఒక 2 అక్కడ. వెంటనే ఆ రోజు సాయంత్రం పనికి పోయి వచ్చిన తర్వాత కొట్టారు. 24 సాయంత్రం కొట్టిన తర్వాత నేను బోయపేటలో ఒక చోట పెట్టాను అని ఆ దెబ్బలకు తాళలేక మైపాల్ కర్ణాటక వ్యక్తి చెప్పాడు, చనిపోయిన మృతుడు. తర్వాత 25 ఉదయం వాళ్ళు ఎక్కడ పెట్టావో చూపిద్దామని వెళ్ళారు. పరిగి బస్టాండ్ దగ్గర కొంచెం మందు బాగా తాగారు. అక్కడి నుంచి ఆటోలో వెళ్ళి అక్కడ బోయపేటలోకి వెళ్ళారు. అక్కడ అడిగితే సెల్లు లేదని చెప్పారు. అక్కడ ఎందుకు చూపించలేదంటే చనిపోయిన వ్యక్తి మైపాల్ చెప్పాడు, నేను దెబ్బలకు భయపడి చెప్పానని. వెంటనే అక్కడ మళ్ళా మందు తాగారు. ఆ వాసుకుమారికి డబ్బులు లేకపోతే అతని భార్య అకౌంట్ నుంచి రవి అని అతనికి 1000 రూపాయలు ఫోన్పే చేసి తెప్పించుకొని డబ్బులు తాగారు. తాగిన తర్వాత నేరుగా ఆ బెడ్డింగ్ సెంటర్కి వచ్చి పగలందరూ అక్కడ ఎవరు లేరు.
అప్పుడు వాసుకుమారు, సురేష్, బాలకృష్ణ అని ఒక అతను తలతో కొట్టి ఇక్కడ ముగ్గురు వీళ్ళు ఈ మైపాలను కొట్టి ఇచ్చారచ్చ కొట్టారు, బాగా కట్టెత్తుకొని. ఆ దెబ్బల వల్ల అతను చనిపోయాడు. ఆ విషయాన్ని పోలీసులకు చెప్తే చూసాం. వెంటనే అన్ని చోట్ల సీసీటీవీ ఫుటేజ్లన్నీ పరిశీలించాం. క్లియర్గా కొట్టిన వాళ్ళందరినీ చట్ట పరిధిలోకి తేవాలని అలా గట్టి ప్రయత్నాలు చేశాం. దానికి వాళ్ళు ఇక్కడ నిన్న సాయంత్రం 4 గంటలకు మన గుడ్డం దగ్గర చెరువులో మాకు దొరికారు. ఆ 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మృతుడు గత 8 నెలలుగా కర్ణాటక నుంచి వచ్చి మన హిందూపూర్లో పరిగి బస్ స్టాండ్ వద్ద చిన్న మార్కెట్లో కూలీ పని చేసుకుంటాడు. అతనికి ఒక కొడుకు, కూతురు ఉంది. భార్య కూడా అక్కడే ఉంటుంది, చంద్రబావి నగర్, మన మిడిగెస్సి ఏరియా. అక్కడి నుంచి ఇక్కడ 8 నెలలుగా పనిచేసుకుంటూ తనకు వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. తన బిడ్డను గౌరీబెదనూరులో చదివించుకుంటాడు. కొడుకుని హాస్టల్లో వేశాడు. భార్య కూడా కూలీ పని చేస్తుంది. 8 నెలలు అక్కడ ఉండేదానివల్ల అతని పక్కనే పడుకొని సెల్లు పోయిన దానివల్ల అతన్ని అనుమానించారు. దానివల్ల కొట్టారు.